నమస్కారం అండి. మేము రాస్తాం కానీ మాట్లాడడం అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇంతమంది మహిళలను చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది మాట్లాడాలి మనం కూడా అని. అయితే ఇప్పుడు చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు అంటున్నారు. మనము స్వాతంత్రానికన్నా ముందు చూసుకున్నా లేకపోతే స్వాతంత్రం తర్వాత చూసుకున్నా చట్టసభల్లో మహిళల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మహిళలు రాజ్యాధికారం కోసం అని కాకుండా ఇందాక అక్క చెప్పినట్లు ఉద్యమాల్లో ముందుంటున్నారు, అధికారంలో వెనుకుంటున్నారు. అయితే నాదొక డిమాండ్ చెప్దామనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో 50% ఎలాగో ఉమెన్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టులు అనేటివి వస్తున్నాయో దాంట్లో మాత్రం ప్రభుత్వం మహిళలకు సరైన స్థానం ఇవ్వటం లేదు. ఇక్కడ చూస్తే అన్ని క్యాస్ట్ల వాళ్ళలో కూడా మంచి పోరాటం చేసిన మహిళలు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో కూడా 50% మహిళలకు ఇస్తే వాళ్ళ లోపల కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేసే తీర్మానాలలో ఇదొక్కటి చేయాలి అన్నది నా ఆలోచన. థ్యాంక్ యూ యశోద. మంచి విషయాలు చెప్పిన వీటిని కూడా మనం తీసుకుందాం. తర్వాత అన్నను పిలుస్తాం.